రికార్డింగ్ నెంబర్ 30 మాస్టర్ ఎక్కిరాల కృష్ణమాచార్య గారు వ్రాసిన గోదా వైభవము అనే పద్య కావ్యం పారాయణ చేసుకుంటూ ఉన్నాము. శ్రీరంగధామము అని ఇక్కడ హెడ్డింగ్ ఉన్నది. తిరిగి వేకువ గోద కొనేటి కరిగి జలకమాడెను మాలిక మలచి దాల్చే పొన్న మొక్కయు చీకటిన్ పులకరింప రంగడే తెంచె తమితెరన్ రంగభూమి గోదాదేవియు దండ రంగని మెడన్ కుల్కించే వారిర్వురామిదన్ కృష్ణుని పాదసీమ నిలువన్ మేరల్ రుజుశ్రేణులై గోదాబంధు సుహృజ్జనాళి ఋషులున్ కోటాను కోట్లౌ సురల్ పాదంబో నివ్రజేంద్రునాలయమునన్ భక్తి స్ఫురన్మూర్తులై అభినందించి సహస్రశీర్ష పురుష వ్యవహార మహావచస్తుభిత శ్రీధరణి పరస్తుతులు మోసుల్వార నీలాస్తుతుల్ నభయున్ వేద తరంగ డోలల విలాసం బొప్పె రంగేశ్వర ప్రభువున్ గోదయు కృష్ణ నీల విభవ ప్రచన్నులై తోచగన్ గోదరంగనిగై కొని కుర్మి మీర కృష్ణమూర్తికి తగ ప్రదక్షిణము చేసే ధరణి కుల్కుచు నాట్యంబు తిరుగు సుడుల సవిత్రుమూర్తికి వలగొను సరణి దోప ధరణి కుల్కుచు నాట్యంబు తిరుగు సుడుల సవిత్రమూర్తికి వలగొను సరణి దోప ధరణి చేసెడు నిత్య ప్రదక్షిణమున నిశను వెలుగొందు పుడమి క్రీనీడయనగా రంగనాథుడు గోదకరమ్ము పూని స్వామికి ప్రదక్షిణమ్మును సలిపి తిరిగే గోదయును రంగనాథుడు కూడి తిరుగు ద్వారమున వ్రేలు యవనిక జారి అచట కడమవారికి కన్నులు కప్పివైచె గర్భగుడిలోన కృష్ణుని కనులు వెలిగే గర్భగుడిలోన కృష్ణుని కనులు వెలిగే అమల రుచిమయమణి కిరీటమును నిల్పె రంగపతి మౌళి కృష్ణుడు చెంగలించి అభ్రవీధిని పన్నిద్దరర్కగోళమూర్తులను మండలాకృతి మురిసి తిరుగా ముక్కుముత్తెము గోదమ్మ మూర్ధమందు జడను జరివెను కృష్ణుడు సరసగతిని చలువలెగబోయు కళలతో చందమామ తరణి చుట్టును కులికిన సరణితోపా శంఖమాలిక గోదమ్మ సరస వక్షమందునుపహారమిడ కృష్ణుడాదరమున చలువ వెన్నెల వేళల సరసిలోన విన్ను నంచెల జాలు బింబించననగా ఏడు రవ్వల చెవిపోగులీను రుచులు గోద ముక్కు పుడకలందు కులికి మినుక 14 భువనాల పగటి వెలుగులా వశిష్ఠునకును భార్య కంజలించే గోదవాల్జడ నల్లని కురులయందు ముద్దబంతిని రంగడు మురియజేసె రంగనాథుని నల్లని రంగు సోకు శేషు పడగను మణిరుచి చిందెననగా లోకలోకాంతరమ్ముల లోతులందు రంగపతి గోదయును విహారములు సలిపి మింట గరగుచు తీగల మెరపులగుచు వాయుపదముల దశ దిశల్ వ్యాప్తి గొనిరి వాయుపదముల దశ దిశల్ వ్యాప్తి గొనిరి
మ్రోగెన్ శంఖము చెట్లు పూలు కురిసెన్ ముక్కోటులౌ దేవతల్ తీగల్ సాగిన కంఠరావములు ప్రీతిన్ గీతికల్ పాడుచో నా గోదాసతి రంగనాథుడును హోయల్ మీర శ్రీరంగ పూర్భాగ ప్రోతన సహ్య పర్వత ఝరి ప్రాంతాలయం బేగుచో మొరసెన్నింగిన దేవదుందుభి సురల్ పుష్పార్ద్రవర్షాంజలుల్ కురిపింపన్ మురిపంపు వేణురవముల్ ఘోషించే వైకుంఠమందర విందాక్షియు లక్ష్మి తమ్మి విరులన్ హారమ్ములన్ గూర్చి ఆదరమొప్పన్నవ దంపతిಗಳ నట ద్రమ్యాకృతిన్ చేకొనెన్ అణువునణువును లోకలోకాంతరముల రంగమై యొప్పె విహరణ రమ్య భూమి గోదకును రంగమూర్తికిన్ కులుకు సిరికి నీలకును లోక కళ్యాణ లీలలోన లోక కళ్యాణ లీలలోన ఆకాశాధ్వములం చరించి దశ దిగ్వ్యాపార సూనాధ్వముల్ ప్రాకారంబులుగాగ భక్తజన హృత్పాదాక్షుడై గోదతో రాకా చంద్రమరీచి మాలలు విహారస్థానమై రంగడున్ సాకూత స్మితమూర్తి అయి తిరిగెన శ్రాంతంబు లీలాగతిన్ కనురెప్పల్నును సిగ్గుగా జలధిరాట్కణ్యామణిన్ గాంచుచున్ మనసు పొంగగ ఎన్నడోగనిన ప్రేమల్లోన సోమింపగా తనువున్ వంచి పదంబులంటి మృదు పాద స్పర్శమొప్పారగా వినమన్మౌళిగ మ్రొక్కె గోదరమకున్ వింజామరైనట్లుగన్ రమకర పల్లవాగ్ర రుచిరంబుగ గోదను లేవనెత్తి యుత్తమ తులసీదళాగ్రము ముదంబున చేకొనినట్లు నిల్పి ఉన్నమిత ముఖారవిందముగ నవ్వుల రువుల పల్కరించే నీ కొమరు మదీయ గేహళిని గొల్వులు తీర్చని దెన్నినాళ్లకో మన కంటే చిన్న ఈసులలమన్ మన స్వామి మన సమాధిలో గనెనొక కల్పనం ఇదియే కల్పములన్ విడదీసె మువురన్ జనవులు దూరమయ్యనటు సాగిన పూర్వపు వితకామ భావనయగు సత్వ సౌఖ్య మృదు బంధము వీడెను స్వామి బాహువుల్ మరల కల్పముల్ బొట్టెను మనము స్వామి బాహుబంధన శుద్ధాంత పదవి చేర చిన్నదైనను మనసున చేతలందు తనువునను కర్మఫలమేమో ఘనము సుమ్ము అని నన్ స్వామి ఇదెల్ల లోకహిత కార్యం బయ్యమీ ఈర్ష్యలందున పారుష్యము మూడు జన్మల సురస్థూల కృతుల్ పొందజేసెను వైకుంఠపు ద్వారపాలకులన్ చేకొన్న కార్యాన నేనును గైకొంటిని చిత్రరూప తనువుల్ నూత్నానుభూతుల్ త్రుటిన్ నా సంకల్పము ధర్మబద్ధమెపుడున్ నా సృష్టిలో జీవులభ్యాస ప్రౌఢి గడించుకొందురను భూతాధ్వంతంబులందింద్రియ వ్యాసంగంబుల నుండి మానస పద ప్రాకారముల్ దాటి నాధీ సౌందర్యము బట్టి చేరుదురు సాధ్వీ నిశ్చలానందమున్ యోగమనుచును శ్రమింతురొక్క ఎడల భోగమని మునిగిపోదురు పుక్కిళులుగా శాస్త్రమని ఒక్క ఎడ తెగ సాగుచుంద్రు తప్పులొప్పులటంచును నొప్పిగొండ్రు
కర్మయందరు కొందరు కష్టపడుచు భక్తి నాకై వ్యామోహపడుటయండ్రు. మతమటంచును కొందరు మమతగొండ్రు, నేను లేనని తలతురు నిందనొకట. ఇందరు నేను లీల రచించిన నాటకమందు పాత్రలై సందడి సేయు వేళ రసంబులు చిప్పిలి స్వేదమశ్రువుల్ చిందిన జీవితంబుల రచించిన నాటక పాత్రధారులై అందరు రంగమై నిలువ అందొక్కడే కనువాడు నేననన్. నాటకమందు నేనొకడ నాయకుడై 10 పాత్రలూనగా నాటిక రంగభూమి నిలుపందగు సాధన లక్ష్మి తీర్ప నా పాటి కథాంశ ధర్మముల బట్టిన పాత్రల రూపుగొంచు నీ బోటియు గోదవేశముల బోనును నాయిక భూమికల్గొనున్. రంగనాయిక గోదయైరహి వహింప రంగమంగళమూర్తియై రమదలిర్ప రంగవర్ణము నీలయైరాణమించ రంగమూర్తిగా నేనుందు రంగమందు. అనచంద్రోదయమయ్యనంచు రమహాసాంకూరమే పారన్ గేల్గొని గోదన్ సుమసయ్యపైని నిలిపెన్ లోగన్గొనన్ రంగడున్. తన బాహూపధనొత్తియొత్తిలి నితాంత స్వాప సంబుద్ధిలో తన వక్షంబున నిల్వురన్ నిలుపుచుందాక్షిణ్యమున్ గైకొనెన్. ఆయానందము సత్వబంధురము ఊహాతీతమున్ మానసప్రాయం బింద్రియ గోష్ఠి నిల్వదచటన్ పల్కుల్ సమీపింప కాచాయన్ దూరము నుండి వేదములుగా సంచారమున్ నిల్పు నిశ్రేయపత్తన హర్మ్యమూల నగరీ సిద్ధాంత శుద్ధాంతముల్. ఆదియంతయులేనట్టి అనుభవమున గోదలక్ష్మితో మోదమై కునికయుండె అట్టి 30 ఎవరే ఈ అనుభవము భక్తవరులకు కూర్చును భద్రపదము. భక్తవరులకు కూర్చును భద్రపదము. మన రికార్డింగ్ నెంబర్ 30 అయిపోయింది.